మీ సొంత ఇంటి కలకు అసలైన నేస్తం బీబీజీ ఇండియా. అమరావతిలో నికార్సైన ప్రాపర్టీ కోసం కాంటాక్ట్ 0406903224. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్, మెంటర్, మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ యమునా పాఠక్. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, సుప్రీంకోర్టులో ఒక మ్యాట్రిమోనియల్ కేసుకు సంబంధించి వాదనలు జరిగే క్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆసక్తికరమైనటువంటి కామెంట్స్ చేశారు. పెద్దలు కుదిర్చినటువంటి వివాహంలో భార్యాభర్తల మధ్య ప్రేమ క్రమక్రమంగా పెరుగుతుంది. అదే ఎవరైతే లవ్ మ్యారేజ్లు చేసుకుంటారో వాళ్ళు ఉన్న ప్రేమ పోగా ఇంకా గొడవలు స్టార్ట్ అవుతూ ఉన్నాయి. ఆ బంధం సరిగా లేదు, పెద్దలు కుదిర్చిందే కరెక్ట్గా అని చెప్పి వారి అభిప్రాయం వ్యక్తం చేశారు. నిజంగా వాస్తవ పరిస్థితులు అట్లాగే ఉన్నాయా? మీరేం చెప్తారు? నమస్తే అండి. మన సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. వాలి గారు మీకు కూడా. ఒక అత్యున్నతమైన ధర్మశాస్త్రానికి సంబంధించిన న్యాయమూర్తి వారి యొక్క వ్యక్తిగత అభిప్రాయాన్ని వారు అక్కడ ప్రకటించడం మనం చూస్తూ ఉన్నాం. నేనైతే దాన్ని ఒక వ్యక్తిగత అభిప్రాయంగానే చూడాలని నేను చెప్తున్నాను. ఎందుకంటేనండి ఇక్కడ అంటే విభేదిస్తున్నారు మీరు ఆ అభిప్రాయంతో. విభేదం అంటే నేను ఎవ్రీబడి హ్యాస్ ఇండివిజువల్ చాయిసెస్ అండి. అండ్ మరీ ముఖ్యంగా ఒక హోలిస్టిక్గా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పాయింట్ బ్లాంక్గా ఇది బాగుండదు, ఇదే బాగుంటుంది, ఇదే మెరుగ్గా ఉంటుంది, ఇది అస్సలు ఉంటుందని మనం చెప్పలేం. ఎందుకంటే దెర్ ఆర్ సర్టన్ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ అని చెప్తాం. కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ ఫ్యాక్టర్స్ ఆధారితంగానే రిలేషన్స్ బలంగా ఉంటాయి, బలపడతాయి. అండ్ కాన్స్టెంట్గా పాయింట్ బ్లాంక్గా దీనివల్ల ఇలా ఉంటుందని మనం చెప్పే ఆస్కారం ఖచ్చితంగా లేదని నేను చెప్తాను. ఎందుకంటేనండి పెద్దలు కుదిర్చిన వివాహాల వల్ల మరి మెరుగ్గా ఉంటుందనో లేదా ప్రేమ వివాహాల వల్ల బలహీనంగా ఉంటాయని చెప్పే ఆస్కారం అస్సలు లేదు. అండ్ మరి ముఖ్యంగా ఎందుకంటేనండి మిక్స్డ్ ఒపీనియన్స్, ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటే మనం గౌరవించుకోవాలి. ఉన్నప్పటికీ కూడా వివాహం అనేది ఒక విధానం కాదే, అది ఒక సంబంధ నాణ్యతలతో ముడిపడిన ఒక అద్భుతమైన బంధం. అది ఒక విధానం కాదు. ఇది అరేంజ్డా, లవ్వా, అట్లా ఇది అది ఒక ఇట్స్ నాట్ డిఫైన్డ్ యాజ్ ఇది. అండ్ మోర్ ఓవర్ మీరు చాలా మందిని చూస్తుంటారు, మీరు ఒక సైకాలజిస్ట్గా మిమ్మల్ని చాలా మంది కలుస్తూ ఉంటారు. అంటే మీకు ఎక్కువగా కనిపించిన గ్రాఫ్ ఎట్లా ఉంది? ఎవరు బాగున్నట్టుగా మీకు అనిపించింది? ఎవరినెవరు ఒకరినొకరు ఎవరైతే అర్థం చేసుకుంటూ పరస్పరము అంటారు కదా, పరస్పరము నిందించుకోకుండా ఒకరి వీక్నెస్ని మరొకరు స్ట్రెంగ్త్గా మారుస్తూ పరస్పరము ఒక నాణ్యత గల బంధం వైపే అడుగులు వేస్తూ పరస్పరం ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్స్ చక్కగా మెరుగుపరుచుకుంటూ పరస్పరము అవగాహనతో అర్థం చేసుకుంటూ ఒక చక్కటి కమ్యూనికేషన్ ప్యాటర్న్తో ఎవరైతే ముందుకెళ్తున్నారో అడ్జస్ట్మెంట్ అంటే మ్యారేజెస్లో భాగంగా ఒక సోషల్ అడ్జస్ట్మెంట్ అనేది చాలా ప్రధానంగా పోషిస్తుంది. సో ఎక్స్పెక్టేషన్స్ని కూడా రీజనబుల్గా మార్చుకుంటూ ఒకళ్ళ పట్ల ఒకళ్ళకున్న ఎక్స్పెక్టేషన్స్ని కూడా చాలా రీజనబుల్గా దాన్ని మార్చుకుంటూ తీర్చిదిద్దుకుంటూ ఎక్కడ అడ్జస్ట్ అవ్వాలో, ఎక్కడ తగ్గాలో, ఎక్కడ పెరగాలో తెలుసుకుంటూ ఒకరి వీక్నెస్ని ఎత్తి చూపకుండా దాన్ని స్ట్రెంగ్త్గా మార్చే తరుణంలో ఇవన్నీ కూడా ఇది పరస్పరం ఇట్స్ లెర్నింగ్ అండి, ఒక్క రోజులో అయిపోదు. సో ఇలా ఒకరికొకరు ఒక అడుగు నువ్వైతే ఇంకొక అర్థం చేసుకోవడంలో ఏమన్నా ఫెయిల్ అయినా కానీ ఏమన్నా గొడవలు ఉన్నా కానీ రెండింటిలో ఉన్నాయి అంటారు, అంతేనా? రెండిట్లో ఉంటాయి. కానీ మనం కేవలం నిర్ధారిస్తూ ఇది మాత్రమే ఇలా ఉండాలి, ఇది మాత్రం ఇలా ఉండకూడదు, దేనికి ఉండే దాని ఫ్లెక్సిబిలిటీ దానికి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టాక్ అబౌట్ అరేంజ్డ్ మ్యారేజెస్, అరేంజ్మెంట్ కంటే కూడా జీవితంలో అటాచ్మెంట్ ఉండాలి అంటాను నేనైతే. అరేంజ్మెంట్ కంటే కూడా అటాచ్మెంట్ ఉండాలి. ఎప్పుడైతే ఆ బంధంలో అటాచ్మెంట్ ఉంటుందో, మరీ ముఖ్యంగా ఇమోషనల్ అటాచ్మెంట్ ఉంటుందో, ఇమోషనల్ డిపెండెన్సీ ఆ రిలేషన్ మీద ఉంటుందో, అక్కడ ఖచ్చితంగా స్టెబిలిటీ ఉంటుంది. ఇప్పుడు అరేంజ్మెంట్లో అటాచ్మెంట్ తగ్గుతుంది అంటున్నారా? మీరు వలిగారు ఇక్కడ ఏంటంటే అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా అని కాదు, ఎక్కడైతే ఆ వ్యవస్థల్లో ఒక అటాచ్మెంట్ అనే దాని మీద ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ దేనికి ఉండే అడ్వాంటేజెస్ వాళ్ళకు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టాక్ అబౌట్ పెద్దలు కుదిర్చిన వివాహమే మనం తీసుకుంటే దానికి సామాజిక మద్దతు అనేది ఎక్కువ చూస్తూ ఉంటాం. అంటే చిన్న చిన్న గొడవలు వచ్చినా, ఏమైనా ఇబ్బందులు వచ్చినా కూడా సమాజం నన్ను ఏమంటుంది, లేకపోతే ఇరువైపులా ఉన్న పెద్దవాళ్ళు కలగజేసుకుంటారు, సోషల్ సిస్టమ్ ఉంటుంది, ఒక బలమైన
సోషల్ సిస్టమ్, ఫెమిలియల్ సపోర్ట్ అనేది మనం యూజువల్గా పెద్దలు కుదిర్చిన అరేంజ్డ్ మ్యారేజెస్లో చూస్తూ ఉంటాం. ఏమైనా గొడవలు వచ్చినా, విభేదాలు వచ్చినా కూడా వెంటనే పరస్పరం ఈ రెండు కుటుంబాల వాళ్ళు కూడా కూర్చొని చర్చించడము, ఆ మ్యారేజ్ని వర్క్ చేసే విధంగా, నిలబెట్టే విధంగా కూడా ఇద్దరు రెండు వైపులా కూడా ఆ ప్రయత్నాలు మనం చూస్తూ ఉంటాం. బట్ వాట్ అబౌట్ లవ్ మ్యారేజెస్? లవ్ మ్యారేజెస్లో మీకు ఒక భావోద్వేగ స్వేచ్ఛ అనేది మీరు ఎక్కువగా ప్రకటింపబడుతుంది. ఎందుకంటే ఒకరికొకరు ముందు నుంచి తెలుసుకోవడము, వారి యొక్క అభిప్రాయాలు, అభిరుచులు, ఇష్టాలు ఇవన్నీ కూడా తెలుసుకోవడం వల్ల కూడా ఇక్కడ ఒక భావోద్వేగ స్వేచ్ఛ అనేది మనం చూస్తూ ఉంటాం. అలాగే ఎందుకంటే లవ్ మ్యారేజెస్లో ఇది ఒక వ్యక్తిగత ఎంపిక. మీరు ఇష్టపడి వ్యక్తిగతంగా ఎంచుకున్న వ్యక్తితో మీరు కలిసి ప్రయాణం చేస్తున్నారు వివాహ బంధంలో. అలాంటప్పుడు ఒక ఆత్మ గౌరవానికి, తర్వాత వ్యక్తిత్వ వికాసానికి, తర్వాత ఇలాంటి కొన్ని కీలకమైన మానసిక అవసరాలన్నీ కూడా ఆ రిలేషన్లో బ్యాలెన్స్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం. సో ఇక్కడ ఏంటంటే డిబేట్ కాదు, ఇక్కడ ఏది గొప్పది అనేది కాదు. మీరు ఎంతమంది ఒక పాయింట్ చెప్పారు, అంటే ఒక వ్యక్తికి దగ్గర కావటం కావచ్చు, ప్రేమించడం కావచ్చు, ఇది వాళ్ళకి చాలా స్వేచ్ఛ ఉంది, అక్కడ స్వేచ్ఛ ఉంది వాళ్ళకి. విడిపోయే టైంలో కూడా అంతకంటే ఎక్కువ స్వేచ్ఛను వాళ్ళు చూస్తూ ఉన్నారేమో, అందుకే ఎక్కువ లవ్ మ్యారేజ్లో విడిపోవటం ఎక్కువ చెప్పక్కర్లేదండి. ఎందుకంటే చాలా వరకు కూడా మనము నేను మళ్ళీ అదే అంటున్నాను, అక్కడ వారు చెప్పింది కేవలం పెద్దలు లేరు కదా మేడం, పెద్దలు లేరు కాబట్టి ఇంకా ఎక్కువ విడిపోవడానికి లేదు పెద్దలు లేరు కాబట్టి, పెద్దలు లేరని కాదు, చాలా మంది అలాంటి ప్రేమ వివాహాలు చేసుకొని పెద్దల్ని కూడా ఒప్పించి పెళ్లిళ్ళు చేసుకుని శుభ్రంగా హాయిగా ఉంటున్న వాళ్ళు చాలా మంది. ఈ కేసులో పెద్దలతో సంబంధం లేకుండా వాళ్ళంతా వాళ్ళు ఇద్దరు ఇష్టపడి ప్రేమించి పెద్దలకు దూరంగా ఉండే కేసుల గురించి డిపెండ్స్ ఫ్రమ్ కేస్ టు కేస్, ఒక క్లయింట్ టు క్లయింట్. కాబట్టి మనం అన్నిటి తీసుకొచ్చేసి ఒక కలగాపులగం చేసేసి ఇది ఇలాగే ఉంటుంది అని చెప్పే పరిస్థితి కాదు. ఏదైనా కూడా ఒక వివాహం అనే ఒక బంధానికి ఎక్కడైతే మనకు ఒక ఇమోషనల్ కోషంట్ ఉంటుందో, ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుందో, కుషన్ ఉంటుందో, ఆ ఒక్క రిలేషన్స్లో మీరు ఒక స్టెబిలిటీని చూస్తారు. అక్కడ ఒక స్థిరత్వాన్ని మీరు అక్కడ చూసే అవకాశం ఉంటుంది. ఏదైనా కూడానండి నమ్మకం, గౌరవం, సాన్నిహిత్యం, తర్వాత పంచుకునే లక్ష్యం, ఒకరి కోసం ఒకరు అర్థం చేసుకునే తత్వం, ఇవి ఎక్కడైతే ఉంటాయో నిరంతరం కూడా ఇంకొకటి వివాహం అనే బంధము ఏదో ఒకరోజు ఇది చేసేస్తే అయిపోతుంది. అది నిరంతరం మీరు శ్రమిస్తూనే ఉండాలి. మీ రిలేషన్ని బలపరచుకోవడానికి, మీ రిలేషన్కి అర్థవంతంగా దాన్ని మార్చుకోవడానికి మీరు నిరంతరం శ్రమిస్తూనే ఉండాలి. అది వెదర్ మీరు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటారా లేకపోతే లవ్ మ్యారేజెస్ చేసుకుంటారా అనేది ఖచ్చితంగా మీ పట్ల ఉంటుంది. అందుకే అంటున్నాను కదా, దానికి పునాదులే నమ్మకము. మీరు మీ యొక్క వివాహ బంధానికి బలమైన పునాది ఏంటి అంటే అది ఒక నమ్మకం, గౌరవం, ప్రేమ. ఒకరి కోసము ఒకరు త్యాగం చేసే గుణాలు కూడా ఉండాలి. చాలా వరకు కూడా ఈగోస్ అనేది మనం చాలా ఫ్లేర్ అప్ అవడం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మీరు ఈగోయిస్టిక్గా కాకుండా అహంకారానికి బదులుగా బాధ్యతగా మీరు ఫీల్ అయితే, అధికారానికి బదులుగా భాగస్వామ్యాన్ని కనుక మీరు ఫీల్ అవుతే తప్పకుండా అటువంటి పెళ్ళిళ్ళు అద్భుతంగా ఉంటాయి, వెదర్ ఇట్ ఈస్ అరేంజ్డ్ మ్యారేజ్ ఆర్ లవ్ మ్యారేజ్. సో ఇందులో మనకు కావాల్సింది ఆ ఓపెన్ మైండ్ అనమాట. అసలు మనం హౌ ఈజ్ దట్, మన రిలేషన్ మనం ఎలా దాన్ని ముందుకు తీసుకెళ్తాం, రిలేషన్ ఎలా బలపరుచుకుంటాం, రిలేషన్ కోసం ఎలా మనం శ్రమిస్తాం నిరంతరం, భార్య కావచ్చు, భర్త కావచ్చు. సో రెస్పాన్సిబిలిటీ ఓవర్ ఈగో, పార్ట్నర్షిప్ ఓవర్ పవర్, ఇది మనం గనక ప్రాపర్గా ప్లేస్ చేస్తే 100% ఆ రిలేషన్స్ అన్నీ అద్భుతంగా ఉంటాయి. కోర్టుల వరకు వెళ్ళక్కర్లేదు, డివోర్సుల వరకు వెళ్ళక్కర్లేదు. ఈ చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటూ ఇప్పుడు ప్రతిదీ రోజీగానే ఉంటాయి స్టార్టింగ్లో. ఇప్పుడు చాలా వరకు కూడా మీరు చూస్తే లవ్ మ్యారేజెస్లో జరిగే పరిణామాలు ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్, అప్పుడు ఇలా అన్నావు కదా, ఇప్పుడు ఇలా లేవు కదా అనేది. సో మన ఎక్స్పెక్టేషన్స్ని మన అదుపులో ఉంచుకొని, నేనేమంటానంటే ఒక అడుగు నువ్వైతే ఇంకొక అడుగు నేను అనుకుంటేనే, అంతే కదా. మనిషి కుంటుకుంటూ నడవలేడు కదా, 2 కాళ్ళు ఇస్తాడు భగవంతుడు. ఎందుకు, ఒక అడుగు నువ్వైతే ఒక అడుగు నేను. నువ్వు ముందున్నావు కాబట్టి నేను వెనకపడిపోలేదు, నేను వెనక్కున్నాను కాబట్టి నువ్వు ముందుకెళ్ళిపోవట్లేదు. నువ్వు ముందుకెళ్ళినా నువ్వు నేను ఒకటే, సరిసమానం అనే ఒక ఆలోచనతో కనుక మన ఆలోచన విధానాన్ని కొంత మార్పులు చేసుకుంటే, మనకు ఫ్లెక్సిబుల్గా ఉండడం నేర్చుకుంటే, ఒక అండర్స్టాండింగ్తో, ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్తో కంపాటబిలిటీ అనేది అప్పుడే వస్తుంది. రెస్పెక్ట్ ఖచ్చితంగా ఉండాలి. రెస్పెక్ట్ అవసరం అంటే ఖచ్చితంగా ఉండాలి. ప్రేమ ఉన్న చోట గౌరవం కూడా ఉండాలి, నమ్మకం ఉండాలి. మేడం, ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్లన్నీ కూడా రెండింటిలో ఎందులో ఎక్కువ ఉండే అవకాశం ఉందంటారు? అంటే
అండి ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు సుప్రీం ఇప్పుడు నేను అదే అంటున్నాను పెద్దలు కాదు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆవిడ కేవలం పక్షపాతంగానే కేవలం పెద్దల కుదిర్చిన పెళ్లిలు మాత్రమే ఇలా ఉంటాయన్నారు. అది డెఫినెట్ గా అయితే నేనైతే అంగీకరించను. ఎందుకంటే నేను అదే అంటున్నాను, పెద్దలు కుదిర్చిన వివాహాలు మెరుగైనవని లేకపోతే ప్రేమ వివాహాలన్నీ బలహీనమైనదని మన అనే హక్కు మనకు లేదు. మనకి హక్కు లేదు. అవి మెరుగైనవి, ఇవి మెరుగైనవి కాదని, ఇది బలహీనమైనదని మనం చెప్పలేం. కాబట్టి అది ప్రిజుడిస్డ్గా, డిస్క్రిమినేటరీగా లేకపోతే బయాస్డ్గా మనం మాట్లాడకూడదు. కాబట్టి నేనేమంటానంటే ఇప్పుడు మాల్ అడ్జస్ట్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఫోర్స్డ్ కంపాటబిలిటీ. ఇప్పుడు ఎంతవరకు సమాజం కోసం వీళ్ళిద్దరూ కలిసే ఉండాలి, వాళ్ళలో కంపాటబిలిటీ అస్సలు ఉండదు. పెద్దలు కుదిర్చిన ఎగ్జాంపుల్ చెప్తున్నాను, పెద్దలు కుదిర్చిన వివాహమే అనుకోండి. ఇప్పుడు ఆ ఇద్దరు వ్యక్తుల మధ్యన అస్సలు కంపాటబిలిటీ లేదు, కనీసం ఒక్క ఆస్పెక్ట్లో కూడా కంపాటబిలిటీ లేదనుకోండి, పొద్దున్న లేస్తే అరుచుకోవడం, కొట్టుకోవడం, బాధపడడం ఇలాంటి ఒక టాక్సిక్ రిలేషన్గా మారిందనుకోండి, వాళ్ళిద్దరూ కలిసి ఉండడం వల్ల వాళ్ళకి ఏమైనా ఉపయోగం ఉందో చెప్పండి. అది ఏమవుతుందంటే ఈవెన్చువలీ అది మానసిక హెల్త్ని ఫ్రాక్చర్ చేస్తుంది. అంతేనా? మీకు కావాల్సింది అల్టిమేట్గా ఏంటి, అసలు బేసిక్ కంపాటబిలిటీ లేకుండా ఒక ఇద్దరు వ్యక్తులు కనుక వివాహ బంధంలో ఉంటే దట్ విల్ ఫ్రాక్చర్ ద మెంటల్ హెల్త్ అంటాను నేనైతే. సైకలాజికల్ హెల్త్ మీద తీవ్రమైన ఇంపాక్ట్ ఉంటుంది, విపరీతమైన ఇంపాక్ట్ ఉంటుంది. అందుకే హోలిస్టిక్గా మేము చెప్పేది ఏంటి చెప్పంటారా, ఖచ్చితంగా అరేంజ్డ్ మ్యారేజెస్ చేసుకుంటే, కనీసం లవ్ మ్యారేజెస్లో మీకు ఒక అవగాహన, కొంతపాటి అవగాహన ఉంటుంది అవతల వ్యక్తి పట్ల. అరేంజ్ మ్యారేజెస్లో మీకు ఆ పాటి అవగాహన కూడా ఉండదు. కాబట్టి ఏమంటానంటే కంపల్సరీ మీరు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి వెళ్ళండి అని చెప్తాం. ఖచ్చితంగా రెండు కుటుంబాలు కూడా, అటు అమ్మాయి సైడ్ కుటుంబం, ఇటు అబ్బాయి సైడ్ కుటుంబం కూడా, రెండు కుటుంబాలు వెళ్ళాలి, పరస్పరం మాట్లాడుకోవాలి. అండ్ ఎస్పెషలీ అటు అమ్మాయిని అబ్బాయి చేత ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి వెళ్తే వాళ్ళకి అందులో తెలిసిపోతుంది అసలు బేసిక్ కంపాటబిలిటీ వీళ్ళకు ఉందా లేదా, వీళ్ళ అభిరుచులు కలుస్తున్నాయా, వీళ్ళ ఆలోచనలు కలుస్తున్నాయా, వీళ్ళ ఎటువంటి పరిస్థితుల్లో వీళ్ళ ఆలోచనలు ఉన్నాయనే దాని మీద ఒక బేసిక్ అంచనా ఉంటుంది. సో అందుకే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ సజెస్ట్ చేస్తాం దోస్ హూ గో ఫర్ అరేంజ్డ్ మ్యారేజెస్. అండ్ ఇంకొకటి, లవ్ మ్యారేజెస్లో ఫెయిల్యూర్స్ లేవా అంటే కొన్నిట్లో ఉన్నాయి. ఎందుకంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, అప్పుడు ఇలా అన్నావు ఇప్పుడు ఇలా ఉన్నావు, నువ్వు చేయాల్సిందే, చూడాల్సిందే. సో ఆ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల కూడా అనర్థాలే జరుగుతాయి. నేనేమంటానంటే అది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజే కాదు, మీరంటూ ఒక వివాహ బంధంలో అడుగు పెట్టినప్పుడు పరస్పరము ఒకరినొకరు గౌరవించుకుంటూ, అర్థం చేసుకుంటూ, ఎటువంటి లోతుపాట్లు ఏమైనా ఉంటే దాన్ని చక్కగా కూడా ఎలా అధిగమించాలో పరస్పరం ఒక ఫ్లెక్సిబిలిటీతో, మంచి థాట్ ప్రాసెస్తో గనక, ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో గనక, ఇఫ్ యూ వాంట్ యువర్ మ్యారేజెస్ వర్క్, ఇట్ విల్ వర్క్. సో కేవలం ఇది గొప్పది, అది బలహీనమైనది అని మనం చెప్పకూడదు. సో ఈ బంధం అనేది చాలా గొప్పది. అండ్ చిరకాలము ఉన్న ప్రతి ఆఖరి క్షణం వరకు కూడా ఒకరి కోసం తపనతో, ప్రేమతో, అర్థవంతంగా వర్క్ చేయాల్సిందే. ఆ మ్యారేజ్ని నిలబెట్టుకోవడానికి, ఆ మ్యారేజ్ బాగుండడానికి, ఆ బంధానికి అర్థవంతంగా ఉండడానికి ఇద్దరు కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయాల్సిందే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.